గాంధీ హాస్పిటల్ సంబంధించిన ఫుడ్ మనకు సంబంధించిన డబ్బాలు మనమే తెచ్చుకోవాలి. పేషెంట్‌లకి అయితే పెడతారు. అంటే ఒక ఇద్దరు మనుషులైతే అడ్జస్ట్‌మెంట్ అయితే తినొచ్చు. ప్రతి కూరలో అయితే పప్పు లాంటిది వండుతారు. ఎక్కువ మందికి వస్తది కాబట్టి. అండ్ అందులో పాలకూర, తోటకూర 2 ఖచ్చితంగా ఉంటాయి. అసలు ఉడకలేదు. లావు బియ్యం లెక్కనే ఉంది. అసలు ఉడకలేదు. కొంచెం నూకలు నూకలుగానే ఉంది. ఉడకాల్సి ఉంది. ప్రతి ఒక్క దాంట్లో అరటిపండు ఒక పూట, పల్లి పట్టు లాంటివి ఏదో ఒక వెరైటీ ఇస్తారంట. సో, గవర్నమెంట్ కూర టేస్ట్ బాగానే ఉంది. స్మెల్ బాగుంది. అన్నం కొంచెం ఉడికితే బాగుండేమో ఇంకా. సో, ఇది గాంధీ హాస్పిటల్ ఫుడ్ ఇలా ఉంటుందన్నమాట. పొద్దున్న టిఫిన్ అనేది కూడా పెడతారు. సో, ఫుడ్ రాంగ్ వాళ్ళు చెప్పారనమాట. చెప్పంగానే మనం పేషెంట్‌లో వర్క్ పేషెంట్ గాని, పేషెంట్ తరపున వచ్చే వాళ్ళు గాని అక్కడే లైన్‌లో నించొని డబ్బాలు పట్టుకోకపోతే ఒక డబ్బాలో అన్నం, ఒక డబ్బాలో కూర ఏపించుకొని రావచ్చు. కూర కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపించింది నాకైతే. లావు బియ్యం ఏందో కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగుంటది. మన తెలంగాణలో గుండె చప్పుడు అనేటువంటి పెద్ద హాస్పిటల్ గాంధీ కాబట్టి కొంచెం ఇంప్రూవ్ చేయాల్సి ఉంది ఇంకా. అంటే ఎందులో కూడా ఉప్పు అయితే ఉండదు. సో, పెరుగు అయితే కొంచెం నీళ్ళు ఏదో ఉంది. పర్వాలేదు. పెరుగు క్వాలిటీ పర్లేదు. ఉప్పు అయితే ఉండదు. ఉప్పు అయితే తెచ్చుకోవాల్సి ఉండే.